దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయాహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వాక్యము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వాక్యము. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము అంటే దేవుడు మాట్లాడిన ప్రతి మాట, దేవుడు నీకు సెలవిచ్చిన ప్రతి మాట, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములు అన్నీ కూడా ఆయన ఉపదేశం. ఆయన ఇలా చేయి, ఇలా చేయి, ఇలా నడువు, ఇలా ఉండు, ఇలాగ ఉండును అని ఉపదేశించిన ఉపదేశము, ఆయన మాటలు నువ్వు ఎక్కడ ఉంచుకోవాలంట? హృదయంలో ఉంచుకోవాలంట. కానీ చాలామంది ఈ హృదయములో వాక్యమును ఉంచుకోకుండా ఏం చేస్తున్నారంటే లోక సంబంధమైనవి, ఈ లోక సంబంధమైన ధనము, డబ్బులు, ఆస్తులు, మనుషుల పట్ల ప్రేమలు, హృదయంలో వాక్యం ఉంచుకోమని చెప్తున్నాడు. హృదయంలో దేవుని మాటలు ఉంచుకోమంటే నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఆ హృదయంలో స్థానం? ఆ హృదయంలో ఏం ఉంచుకుంటున్నావు? ఆ హృదయంలో లోక ప్రేమలు ఉంచుకుంటున్నావు, మనుషుల ప్రేమలు ఉంచుకుంటున్నావు, మనుషులపైన ద్వేషాలు, కక్షలు, కపటము, ఇవన్నీ ఉంచుకుంటున్నావు, వేషధారణ. దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో నా మాటలను భద్రపరచుకో, నా మాటలు ఉంచుకొనుము. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకోమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కానీ నీ హృదయంలో ఈ రోజున ఏం ఉంచుకుంటున్నావో ఒకసారి పరీక్షించుకో. నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నట్లయితే ఆ వాక్యము ఫలించి అభివృద్ధి చెంది వర్ధిల్లుతారు. ఆ వాక్యము నిన్ను శుద్ధి చేస్తుంది, ఆ వాక్యము నిన్ను సరి చేస్తుంది, ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్యము లోక మాలిన్యము నుండి నిన్ను తప్పిస్తుంది. హృదయము మాంసపు హృదయంగా మార్చబడుతుంది వాక్యం ఉంటే. వాక్యం ఉంటే దేవుని యొక్క వాక్యముకు నువ్వు హృదయంలో చోటిస్తే వాక్యము మరి విత్తబడి నాటబడి ఫలించి అనేక మందికి ఆశ్రయంగా మార్చబడతావు, దీవెనకరంగా మార్చబడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయంలో ఏం ఉంచుకుంటున్నావు? ఏం ఉంచుకుంటున్నావు హృదయంలో? గర్వము, అహంకారము, కోపము, కక్షలు నివాసం చేస్తున్నాయేమో, దయ్యాలకు నివాసమైందేమో నీ హృదయము, అపవిత్రతకు నివాసమైందేమో నీ హృదయము. నీ హృదయంలో దేవుడు ఉండాల్సినది పోగొట్టి సాతానుగాడు కూర్చొని ఉన్నాడేమో నీ హృదయంలో. నీ హృదయము మాలిన్యముతో ఉందేమో, ఒకసారి పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు, నీ మాటలు, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ఆయన మాటలు ఎంత శ్రేష్టమైన మాటలు! ఆయన మాటలు జీవపు ఊటలు, ఆయన మాటలు బ్రతికించే మాటలు, ఆయన మాటలు ఆరోగ్యమునిచ్చే మాటలు, ఆయన మాటలు నీతిని కలిగించే మాటలు, ఆయన మాటలు నీకు స్వస్థపరిచే మాటలు. ఆయన వాక్కు ద్వారానే స్వస్థపరిచినాడు. ఆయన మాట మరణము నుండి లేపగలిగింది, జీవపగలిగిన మాట. ఎండిన ఎడారి లాంటి బ్రతుకులను చిగురింపజేయగలిగినటువంటి శక్తి కలిగిన మాట. ఆయన మాటలు నీ హృదయంలో ఉంటే నీవు మండుతావు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు, ఆయన మాటలన్నీ హృదయంలో ఉంచుకో, అప్పుడు నువ్వు దీవించబడతావు. దేవుడు మిమ్మల్ని అట్టి కృపతో నింపును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవానికి వందన. విన్న వాక్యాన్ని నైనా నిజంగా హృదయంలో దాచుకొని ఉంచుకునే కృప ప్రతి బిడ్డకు దయచేయమని, అయ్యా ప్రతి ఒక్కరిని వాక్యములోనైనా స్థిరపరచుమని, నీ వాక్కులతో బలపరచమని, నైనా నీ వాక్కులలో ఉన్న శక్తిని పొందుకునే కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్.